కీర్తన సంఖ్య 16. ఈ కీర్తనలో 11 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తన దావీదు రాశాడు. ఈ కీర్తనను 2 భాగాలుగా చేశాను. మొదటి 7 వచనాలు ఒక భాగం, రెండవ భాగం 8 నుండి 11 వచనాలు. దావీదు అంటాడు, దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడు. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేదును. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్తపాణి అర్పణములు నేను అర్పించను. వారి పేర్లు నా పెదవులనెత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే. నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలిగను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియం నాకు బోధించుచున్నది. ఎంత అద్భుతమైన విశ్వాసమే! దావీదు అంటున్నాడు, నీ శరణుజొచ్చి ఉన్నాను అంటే నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు అంటున్నాడు. 2వ వచనంలో, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని నేను యెహోవాతో మనవి చేస్తున్నాను. యు ఆర్ ద గుడ్, యు ఆర్ ద ఓన్లీ వన్ హూ కెన్ ఎడిఫై మీ అని అంటున్నాడు. అంత మాత్రం కాకుండా, నీ యందు విశ్వాసం ఉంచిన నీ భక్తులే నాకు ఫ్రెండ్స్ అంటున్నాడు. వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అంటున్నాడు. యెహోవాను విడిచి వేరొకరు నేను అనుసరించను. వాళ్ళ ఆరాధన కార్యక్రమంలో నేను పాల్గొనను. వారి పేర్లు కూడా ఎత్తనంటున్నాడు. నిర్గమకాండం 23:13 వచనంలో అదే మాట రాయబడింది. యెహోవా నా స్వాస్థ్య భాగం అన్నాడు. నిజానికి ఈ మాట అహరోను కానీ అహరోను వంశీయులైనటువంటి యాజకులు లేవీలు చెప్పాలి. కానీ దావీదు దేవుణ్ణి ఎంత సొంతం చేసుకున్నా అంటే, యు ఆర్ మై ప్రాపర్టీ అంటున్నాడు. నువ్వు నా స్వాస్థ్య భాగం, నీవు ఉంటే నాకు అంతే చాలా అంటున్నాడు. అంటే నువ్వు తప్ప నాకు వేరేదేమీ లేకపోయినా పర్లేదంటా ఉన్నాడు. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను అంటున్నాడు. దేవుడు ఆయనకు ఆలోచనకర్త. దేవుడు ఆలోచన చొప్పున ఆయన జీవిస్తున్నాడనే విషయం ఆయనకు అర్థమైంది. అంచేత ఆయన స్తుతిస్తున్నాడు. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది అంటున్నాడు. అందుకనే ఈ భాగానికి పెట్టిన పేరేంటంటే, దావీదు యొక్క అచంచలమైన విశ్వాసము మరియు దేవుని యందు చెక్కు చెదరని ఏకాగ్రత. మనం కూడా దేవుని యందు విశ్వాసం వస్తే ఇలాగే విశ్వాసం ఉంచాలి. అడపాదడపా విశ్వాసం, వర్క్ అప్స్ అండ్ డౌన్స్తో కలిగి అటు ఇటు డీవియేట్ అయ్యే విశ్వాసం కాకుండా కేవలము ఏకాగ్రతతో అన్డివైడెడ్ డివోషన్ లాగా ఉండాలి. అచంచలమైన విశ్వాసం అది ప్రస్తుతం. 2వ భాగం 8 నుంచి 11 వరకు. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితంగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ఎంత బ్యూటిఫుల్గా భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారు చూడండి. ఇక్కడ అందువలన నా హృదయం సంతోషించుచున్నది, ఎందువలన సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. అంటే ఆ దేవుని యందే ఆయన గురి నిలుపుచున్నాడు. నేను కదల్చబడను. ఎంచేతనంటే ఆయన నా పక్కనే ఉన్నాడు. అదును కాకుండా కుడి పక్కనే ఉన్నానంటాడు. ఆయన సంతోషిస్తున్నాడట, ఆయన హర్షిస్తున్నాడట, ఆయన శరీరం కూడా సురక్షితంగా నివసించుతున్నట. ఎందుకనగా అని అన్నాడు. మళ్ళీ ఎందుకనగా, అందువలన అనే పదాలు కనెక్టివ్ వర్డ్స్. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీవు. ఈ మాటలు మనం ఎలా గ్రహించాలంటే, దావీదు తనను ఉద్దేశించి మాట్లాడుతూ, అలాగే భవిష్యత్తులో జరగనై ఉన్న మెస్సియా ప్రవచనం గురించినటువంటి ప్రస్తావన. అదే మాటలు అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో అపోస్తులైన పేతురు 25 నుండి 28 వచనాల్లో ఈ వాక్య భాగము అక్కడ నెరవేర్చబడింది అని, ఈ వచనాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారి పునరుద్ధానానికి ఉద్దేశించి రాయబడినట్టుగా అపోస్తలుడైన పేతురు అన్నాడు. ఇక్కడ దావీదు తన గురించి చెప్తున్నాడు. అలాగే భవిష్యత్తులో జరగనయ్యున్న మెస్సియాని గురించి కూడా ప్రస్తావించాడు. అంటే దావీదుకి ఎక్కడి నుంచి వచ్చింది? భవిష్యత్తులో ఆయన తిరిగి లేస్తాడని, ఆయన శరీరము కుళ్ళు పట్టదని, పాతాళంలో ఉండని ఎలా చెప్పగలిగాడు? అది నిరీక్షణ అంటే. అంచేత ఈ కీర్తనకు పెట్టినటువంటి పేరేంటంటే, సత్యంపై ఆధారపడిన విశ్వాసం శుభప్రదమైన నిరీక్షణ ఇస్తుంది.
దేవుని ఎందుకు విశ్వాసం ఉంచామండి అని అంటారు, బాగుంది. కానీ ఫెయిత్ ఆన్ వాట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫెయిత్ కనుక ట్రూత్ పైన, యేసుప్రభు అన్నాడు, నేనే మార్గము సత్యము జీవం అన్నాడు. సో దేవుడు సత్యమైన దేవుడు. ఆ దేవుని కనుక విశ్వాసం ఉంచితే అప్పుడు భవిష్యత్తులో ఏం జరగనుందో దాని గురించిన అవగాహన ఈ భూమి మీద ఉన్నప్పుడే మనకు అర్థమవుతుంది. విశ్వాసం అంటేనేమో ప్రస్తుతము, నిరీక్షణ అంటేనేమో భవిష్యత్తుకు సంబంధించింది. హెబ్రీ పత్రిక 11 విశ్వాసం గురించి నిర్వచనం ఆ గ్రంథకర్త చాలా బ్యూటిఫుల్గా అంటాడు. ఆయన ఏమంటా అంటే అదృశ్యమైనది ఉన్నది అనడానికి ఆధారం అట. అదృశ్యమైనది ఉన్నది అనడానికి ఆధారం ఆ కన్విక్షన్స్ దావీదుకు ఉంది. అది అద్భుతమైనటువంటి విశ్వాసం, అచంచలమైనటువంటి విశ్వాసం, శుభప్రదమైన నిరీక్షణ, జీవంతో కూడిన నిరీక్షణ ఇస్తుంది. అంతే భవిష్యత్తులో నేను తిరిగి లేస్తాను, నేను పునరుద్ధారణి తిరిగి లేస్తాను, మరణం నా జీవితానికి అంతం కాదు అనే అద్భుతమైనటువంటి అవగాహన 1000 BC ఇంచుమించు ఆ టైంలోనే దావీదుకు కలిగిన కారణం ఏంటంటే ఆయనకు దేవుని ఎందుకు కలిగినటువంటి విశ్వాసం. డియర్ ఫ్రెండ్స్, ఇటువంటి విశ్వాసం మనకుందా? ఈ విశ్వాసం మనకుంటే భవిష్యత్తు గురించినటువంటి నిరీక్షణ కూడా మనకుంటుంది. ఒకవేళ భవిష్యత్తు గురించి నిరీక్షణ లేదు అంటే అర్థమైందంటే విశ్వాసంలో ఏదో లోపం ఉంది. దేని యందు విశ్వాసం ఉంచారు, అది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యంలో రాయబడినటువంటి సత్యాలు ఇవి. కనుక ఈ దేవుని వాక్యాన్ని ఎవరైతే అంటే దేవుని వాక్యంలో రాయబడిన ట్రూత్ ఏంటంటే యేసుక్రీస్తు రక్షకుడుగా, ప్రభువుగా ఆయన ఈ భూమి మీద దైవ మానవుడిగా జీవించి అందరి కొరకై కలువరి శిలువలో పాప పరిహారంగా లోక కళ్యాణం చేయడానికే ఆయన బలి అయి మరణించి తిరిగి లేచాడు. దాని గురించినటువంటి ఆ ప్రస్తావన ఇక్కడ చూడగలము. నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనేవు అంటే అర్థమైందంటే యేసుక్రీస్తు వారు తిరిగి లేస్తారు. ఆయన తిరిగి లేస్తారు కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారు కూడా తిరిగి లేస్తారు అనే అద్భుతమైనటువంటి సందేశం ఈ కీర్తన నుంచి మనం నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.